ధాన్యం కొనుగోలు విషయంలో ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఆ జిల్లా మంత్రి వడ్లూరు లక్ష్మణ్ కుమార్ కలెక్టర్ గారితో కలిసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులతో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో మంత్రి గారు ఏమంటారంటే, ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే, అవినీతి జరిగితే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. లక్ష్మణ్ కుమార్ గారికి అంటే రాజీనామా చేస్తాను అనేటువంటిది అలవాటు. గెలవక ముందు మంత్రి కాకముందు నుంచి కూడా ఈ రాజీనామా చేస్తా, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఒట్టు పెట్టుకోవడం అనేది నీకు పుట్టుకతో పుట్టినటువంటి విద్య. ఇది ఎందుకు జరగలేదు? ధాన్యం కొనుగోలులో అవకతవకలు నీకు కనబడతలేవా? మీ అధికారులు చెప్తలేరా? రైతులు మాట్లాడిన మాటలు మీకు వినబడలేదా? అంటే నువ్వు చెప్పేదే నిజమా? నువ్వు ఏది చెప్తే అది నిజం. నేను చెప్తున్నా విను. 24 గంటలు మీరు మీ అధికారులు కల్లాల దగ్గరికి వచ్చి పర్యవేక్షణ చేయడం వల్ల ధాన్యం కొనుగోలు బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని గొప్ప చెప్పుకుంటున్నావు కదా. ఇప్పటికీ కల్లాల దగ్గర 20% వడ్లు అట్లనే ఉన్నాయి. మొక్కలు కొనకపోతే రైతులు వాపసు తీసుకుపోయినరు. నీ ఘనకార్యం వల్ల జగిత్యాల జిల్లాలో 40 కిలోల బస్తకు 3 కిలోల 300, 3 కిలోల 400 కట్ చేసిన మాట వాస్తవమే. ఇది రైతులు చెప్తున్నారు. నువ్వు ఏ ఊరికి పోయినా, ఏ కళ్ళం దగ్గరికి పోయినా ఇప్పుడు అడిగినా చెప్తారు ఇది అవినీతి జరగనట్ట. మరి ఎవరు జేబులు కొట్టినట్టో నీకు తెలుస్తుంది. అదేవిధంగా వడ్లు పోసిన తర్వాత నెలల తరబడి కల్లాల దగ్గర పడికాపులు కాస్తే కూడా కనీసం కాంటాలు ప్రారంభం చేయలే. ఒకవేళ కాంటా చేస్తే కటింగు. ఈ కాంటా అయిపోయిన తర్వాత లారీలు రావు. లారీలు వస్తే హమాలి ఉండడు. కొన్ని చోట్ల అయితే రైతులే స్వయంగా నింపుకొని ఎత్తుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గ్రేడ్ పేరు మీద రైతుల దగ్గర డబ్బులు గుంజుకుంటారు. వాస్తవంగా ఏంది? ఏ గ్రేడ్ వడ్లు ప్రభుత్వం నిర్ణయించిన ధర 2389 రూపాయలు. నువ్వు ఏ సెంటర్ కన్నా పోయి చూసుకో. ఇప్పటికీ బి గ్రేడ్ కిందనే కన్వర్ట్ చేసి 2369 రూపాయలకే కొనలేదా? ఏ సెంటర్ దగ్గర కన్నా పోయి నువ్వు పరిశీలన చేసుకో. అదేవిధంగా ఒక్కొక్క సెంటర్లో గతంలో హమాలి ఛార్జీ 20 రూపాయలు ఉండే, 40 రూపాయలు వసూలు చేసారు రైతుల దగ్గర. అదేవిధంగా లారీ వాళ్ళు ఇదే సందు కదా, ఇదే అదను కదా అని మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు రైతులకు ఒక్క బస్తాకు 5 రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవమా కాదా? అడ్లూరు లక్ష్మణ్ చెప్పు. అదేవిధంగా రైస్ మిల్లర్ల దగ్గర తరుగు పేరు మీద ఒక లారీకి 4 క్వింటాలు మరి తరుగు కింద తీసేసిండు. ఇవన్నీ అవినీతే. నీకు అవినీతి లెక్క కనబడతలేదో మాకు తెలియదు. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే రైస్ మిల్లుకే పోయి మా దగ్గర హమాలీలు ఏం లేదు, మీరే దించుకోండి అంటే రైతులు పోయి దించుకున్నటువంటి పరిస్థితి. అష్ట కష్టాలు పడ్డటువంటి విషయం నీకు తెలియకపోతే నువ్వు అదే మైఫిల్లో ఉంటే అదే మైఫిల్లో ఉంటే అట్లే ఉండు, మేము కాదంటలేము. కానీ రైతులు ఈసారి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం కానీ, నువ్వు కానీ, మీ అధికారులు కానీ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నువ్వు పెట్టిన 400 చిల్లర పైసలకి ఏవైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో, నువ్వు ఏ కొనుగోలు కేంద్రం దగ్గరికి పోయినా ఇదే చెప్తారు రైతులు. ఇంకా గొప్పగా నువ్వేమో అవినీతి జరగలేదు, ధాన్యం కొనుగోలు చాలా బాగా జరిగినాయని నీకు నువ్వు సంబరపడితే మేము చేసేది ఏం లేదు. అదేవిధంగా రైతులు ఒక భయాందోళనకు గురైన నీకు తెలుసో తెలియదు. మేము ఏమన్నా గొడవ చేసినా, ఏమన్నా మాట్లాడినా ఒదికేమో పోలీసులు వచ్చి బెదిరిస్తున్నారు. తర్వాత ఇంత కూడా వడ్లు తీసుకోరా అని ఎక్కడి వాళ్ళక్కడ కిమ్మనకుంటా ఎంత ఇస్తే గంతే, ఎప్పుడు తీసుకపోతే అప్పుడే, తడిస్తే తీసుకుపోదాం, లేకపోతే కొనకపోతే ఇంటికి తీసుకుపోదాం అనే పరిస్థితులలో రైతులు
మదన పడితే నీకేం బట్టి లేకుండా ఇలా మళ్ళా పెద్దరికాల కోసం కలెక్టరేట్లో మంచిగా ప్రెస్ మీట్ పెట్టి ధాన్యం కొనుగోలు చాలా బాగా జరిగింది. మేము ఎక్కడ రైతులకు ఇబ్బంది జరగలేదు, మేము అన్ని చర్యలు తీసుకున్నామని గొప్పలు చెప్పుకోబడుతుంది. తర్వాత నువ్వు మంత్రిగా నువ్వు అట్లే మాట్లాడుతుంది. మీ ముఖ్యమంత్రి అయితే ఇక వెన్నతో పుట్టిన విద్యార్థి. అబద్ధాలు చెప్పడం అంటే మీకు, మీ ముఖ్యమంత్రికి, మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు ఇది అలవాటు అయిపోయింది. ఏమన్నారా మీరు అధికారంలో రాకముందు మీ ముఖ్యమంత్రి? ఎందుకు కొన్నారు వడ్లు? ప్రభుత్వమా ఇది ఏంటిది? ఆయన కొనపోతే ఈయనకేమైందని మాట్లాడింది కదా కేసీఆర్ గారు పట్టుకొని. మరి మీకేమైంది? ఏం రోగం పుట్టింది? కేసీఆర్ గారు ఉన్న హయాంలో ఎన్నడన్నా వడ్లు కొనుగోలు విషయంలో ఇబ్బంది జరిగిందా? సకాలంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందలేదా? అసలు కల్లాల దగ్గర కనీస సౌకర్యాలతో పాటు ఎంత పగడ్బందీ ప్లాన్ తోటి చేసిన విషయం మీకు మర్చిపోయారా మీరు? రైతులు అడిగితే చెప్తారు పోండి. అదేవిధంగా ఇంకెన్ని మాట్లాడుతున్నారు మీరు రైతుల గురించి? ఇప్పుడు మాది రైతు ప్రభుత్వం, మేము చాలా గొప్పగా చేస్తున్నామని చెప్తారు కదా. ఆ రోజు ఈయననే ఇప్పుడున్న ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు ఒక్కసారి విను, జ్ఞాపకం తెచ్చుకో. 3 పంటలకు ఇస్తామన్నారు కాదు మీరు రైతు బంధు, కౌలు రైతులకు ఇస్తామన్నారు కాదు. పండించిన ప్రతి గింజాకు ఈ పంట ఆ పంట ఏది లేదు బోనస్ ఇస్తామన్నారు కదా 500. అధికారంలోకి వచ్చినాక సన్నబడ్లు అన్నారు కదా, ఆ సన్నబడ్లు కూడా ఎగబెట్టింది కదా. ఇప్పటికి రైతు బంధు 3 సార్లు వస్తలేదు కదా. యూరియా ఇస్తున్నానే లక్ష్మణ్ కుమార్, ఇక ఇప్పుడు మళ్ళా యూరియా స్టార్ట్ అయింది. ఓ యాప్ తీసుకొచ్చారు మీ మీద పెట్టుకొని, మీ యాప్ను తీసుకుపోయి చదువురాని రైతుల ముందట యాప్ తీసుకొచ్చి పెట్టి యాప్లో బుక్ చేయాలనేటువంటి దరిద్రమైన సిస్టమ్ తీసుకొచ్చింది మీరు. మేమున్న హయాంలో యూరియా కొరత లేదు, నీళ్ల కొరత లేదు, కరెంటు కొరత లేవు, వడ్లు కొనుగోలు విషయంలో ఇబ్బందులు లేవు. ఎన్ని రకాల సౌకర్యాలు చేసినటువంటి ప్రభుత్వం, రైతులను నెత్తిన పెట్టుకొని పంట సాగును బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు వచ్చినాక ఏం చేసిండ్రు? ఉన్నది ఉన్నట్టు కూడా నడప చేతనైతే లేదు మీ ముఖ్యమంత్రికి. ఇక నువ్వు వచ్చి మాకు నీతులు చెప్పబడుతుంది, అవినీతి జరగలేదు. నేను చెప్పిన కదా, లెక్క చెప్పిన కదా. ఇగో ఇప్పుడు చెప్పిన లెక్క ప్రకారమే ఈ కట్ చేసినటువంటి వడ్లు మొత్తం లెక్క తీస్తే 107 కోట్ల రూపాయలు జగిత్యాల జిల్లాలో ముమ్మాటికి అవినీతి జరిగింది. ఏ కళ్ళం దగ్గర పోయి అడుగుతావో, ఏ రైతుని అడుగుతావో అడుగు, ఒక క్వింటాల్కు 7 నుంచి 8 కిలోల వడ్లు కట్ అయినాయా, కట్ కాలేదా? అయితే నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే 5,50,000 మెట్రిక్ టన్నుల వడ్లు జగిత్యాల జిల్లాలో పండాయి. వాటి మీద ఈ లెక్క ప్రకారం తీస్తే 107 కోట్ల రూపాయల తరుగు పేరిట దోపిడీ చేసినటువంటి మాట వాస్తవం. నీకు నిజాయితీ ఉంటే రైతులను అడిగి ఎక్కడ కడగాలేదు, ఎక్కడ కడగాలేదు అని ఎవరన్నా రైతు చెప్తే రాజీనామా చేస్తావా చేయవా నువ్వు నిర్ణయించుకో. నువ్వు అంటే రాజీనామా చేస్తావా షో కాదు. నిన్నెవడు రాజీనామా చేయమంటాడా? గెలవక ఒకసారి గెలిచినావు, మంత్రి పదవి వచ్చింది, మంచిగా చెయ్యి. నిన్ను రాజీనామా చేయమని కూడా అన్నాడు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు జవాబుదారీగా పనిచేయమంటున్నావు. లంగ మాటలు దొంగ మాటలు చెప్పి తప్పించుక తిరుగుడు కాదు. నువ్వు ఏ కళ్ళం దగ్గరికి పోయినావు నేను చూడలేదా? కళ్ళం దగ్గరికి పోతే రైతులు తరుగుతారని ఏ కళ్ళం దగ్గరికి పోలే. నేను అడిగిన లక్ష్మణ్ కుమార్ పలానా ఊర్లో సమస్య ఉన్నది, ఇడికి రా, లేకపోతే ఏ కళ్ళం దగ్గరికి వస్తావో రా అన్న. వచ్చినావా? మొక్కలు కొనుగోలు అయినాయా? ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని 30 ఏళ్ళలో మేము ఎప్పుడు చూడలేదు. ఇక దానికి నువ్వు గొప్పలు చెప్పుకోబడుతుంది.